పార్టీ కోసం పనిచేసిన వారికే పదవులు అని తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త ఇన్ఛార్జిగా వచ్చిన మీనాక్షి నటరాజన్ అదే పనిగా చెబుతున్నారు. కానీ ఆమె హైదరాబాద్ దాటకుండానే వచ్చిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవుల జాబితా చూసిన వారికి మైండ్ బ్లాంక్ అయ్యింది. అద్దంకి దయాకర్ విషయంలో పార్టీ నేతలకు సానుభూతి ఉన్నప్పటికీ విజయశాంతి పార్టీ కోసం ఏం చేశారని ఎమ్మెల్సీ పదవి ఇచ్చారన్న ప్రశ్నలు వస్తున్నాయి. భారతీయ జనతా పార్టీలో పట్టించుకోవటం లేదని, కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ కాస్త మెరుగ్గా ఉందన్న అభిప్రాయంతో ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ ఆమెతో ఎవ్వరూ ప్రచారం చేయించుకోలేదు. ఒక్కొక్క పార్టీలో 2 సార్లు చేరిన ఆమెకు పొలిటికల్ ఇమేజ్ ఉందని ఎవ్వరూ అనుకోరు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఆమె పార్టీ కోసం పని చేసింది లేదు. కనీసం అగ్రనేతలు ఎవరైనా వచ్చినా వారితో నిర్వహించిన సమావేశాల్లోనూ ఎప్పుడూ పాల్గొనలేదు. అసలు ఆమె పార్టీలో ఉన్నారో లేదో కూడా తెలియదు. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేరుగా ఢిల్లీ వెళ్లి హైకమాండ్ తో మాట్లాడి ఉన్న 3 పదవుల్లో ఒకటి తన సొంతం చేసుకున్నారు. విజయశాంతి కాంగ్రెస్ పార్టీ పట్ల ఎప్పుడూ విధేయంగా లేరు. ఆమె మొదట బీజేపీలో చేరారు, తర్వాత సొంత పార్టీ పెట్టారు. దాన్ని బీఆర్ఎస్ లో కలిపారు. బీఆర్ఎస్ తరపున మెదక్ నుంచి ఎంపీగా గెలిచారు. తర్వాత తెలంగాణ ఉద్యమం పీక్స్ లో ఉన్నప్పుడే కేసీఆర్ కు దూరమయ్యారు. తెలంగాణ ఇచ్చారని చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమెకు ప్రచార కమిటీ చైర్మన్ పదవి ఇచ్చారు. మెదక్ అసెంబ్లీ టికెట్ కూడా ఇచ్చారు, కానీ గెలవలేదు. ఆ తర్వాత పార్టీ కోసం ఎప్పుడూ పనిచేయలేదు. పైగా ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదని బీజేపీలో చేరారు. అక్కడ కూడా ఆమెను పట్టించుకోకపోవడంతో మళ్లీ కాంగ్రెస్ లోకి వచ్చారు. ఎంతో కాలం నుంచి పార్టీలో ఉన్న వారికి మాత్రమే పదవులు అని చెప్పిన మీనాక్షి నటరాజన్ ఇప్పుడు విజయశాంతికి పదవి విషయంలో సమాధానం చెప్పాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఎమ్మెల్సీగా పదవి రావటంతో ఇప్పుడు విజయశాంతి తనకు ఉద్యమకారిణి కేటగిరీలో పదవి వచ్చిందని అంటున్నారు. తామేమీ అడుక్కునే వాళ్ళం కాదని, తమ హక్కు ప్రకారమే వచ్చిందని అంటున్నారు. పైగా మంత్రి పదవి రేసులో ఉన్నానన్న సంకేతాలు కూడా పంపుతున్నారు. ఇది కాంగ్రెస్ సీనియర్ నేతలకు సైతం అసహనం కల్పించే అంశమే. తనను క్యాబినెట్లోకి తీసుకునే అంశంపై హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని చెబుతున్నారు. తెలంగాణలో 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఎమ్మెల్యేలుగా గెలిచిన సీనియర్లు పదవుల కోసం ఏడాదిగా హైకమాండ్ పై ఎలాంటి ఒత్తిడి తీసుకురావాలో అంతటి ఒత్తిడి తెస్తున్నారు. కానీ అడుగు మాత్రం ముందుకు పడటం లేదు. అసలు పదవులు భర్తీ చేస్తారా లేదా అన్న దానిపై స్పష్టత లేకుండా పోయింది. కానీ హైకమాండ్ ఆశీస్సులతో నేరుగా పదవి తెచ్చుకున్న విజయశాంతి తనకు క్యాబినెట్ బెర్త్పై ఆశలు పెట్టుకున్నారు. ఆమెకు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ వద్ద ప్రత్యేకమైన పలుకుబడి ఉందని తాజా పదవుల భర్తీతో స్పష్టమైంది. ఆమె పలుకుబడిని బట్టి చూస్తే మంత్రి పదవి కూడా వచ్చినా ఆశ్చర్యం లేదని కాంగ్రెస్ అంటున్నాయి. ఇది కాంగ్రెస్ లో మాత్రమే సాధ్యమవుతుందని అనుకోవచ్చు. విజయశాంతి రాజకీయాలకి మిగతా కాంగ్రెస్ నేతలు షాక్ కు గురయ్యారు. మీనాక్షి నటరాజన్ కాదు కదా, ఆమె లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా కాంగ్రెస్ పార్టీలో పని చేసే వారికి గుర్తింపు రాదని సొంత పార్టీ నేతలే సెటైర్లు వేసుకుంటున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu KTV Telugu channel.